ఏకే బ్లూరే స్టాక్ మార్కెట్ మిత్రులందరికీ నమస్కారం అండి. బాగున్నారా అండి? మనం ఇవాళ మార్కెట్ గురించి మాట్లాడుకొని రేపటి లెవెల్స్ చెప్పుకుందామండి. మనం నిఫ్టీ 135 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,181 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 173 పాయింట్స్ గెయిన్ అయ్యి 56,192 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ 398 పాయింట్స్ గెయిన్ అయ్యి 82,172 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ కూడా మార్కెట్ పెరిగిందండి. వరుసగా 6 డేస్ అవుతుంది మార్కెట్ పెరిగి. నేను మొన్నటి వీడియోలో ఏం చెప్పానండి, 250 అన్నానండి. సారీ, 250.25 మీద క్యాండిల్ ఉన్నంత వరకు. ఎప్పటి వరకు అండి ఇది? ఇప్పుడున్న ఎక్స్పైరీ నిఫ్టీది. ఇప్పుడు నిఫ్టీ ఎక్స్పైరీ ఎప్పుడు ఉంటుంది? ట్యూస్డే రోజు ఉంటుంది. ట్యూస్డే రోజు ఎప్పుడండి? 14th నాడు అనుకుంటా. 14th నాడు వరకు ఈ మార్కెట్ అనేది 250.25 మీదనే ఉన్నదనుకోండి, అప్పుడు మనం ఏమన్నా ఫర్దర్గా బుల్లిష్ మొమెంటం చూడొచ్చు. అది ఈ 25,450 మీద కనుక క్లోజ్ అయ్యి ఇదంతా అండి 25,700 వరకు వస్తుంది. మళ్ళీ ఇక్కడ అది కొంచెం దానికి పరీక్ష అండి ఆ ప్రైజ్కి. ఒకవేళ ఇది బ్రేక్ చేసి పైన క్లోజ్ అయితే మాత్రం మళ్ళీ ఆల్ టైమ్ హై ఎంత ఉందండి? అది ఆల్ టైమ్ హై అంటే ఇదండి, ఆ దిశగా వెళ్తుందండి ప్రైస్ 26,277. ఇదంతా ఎప్పుడు జరుగుతుందండి? మళ్ళీ ట్రంప్ మార్కెట్లోకి వచ్చి, అంటే మళ్ళీ ఏ కామెంట్ చేయకుంటే ట్రంప్ మార్కెట్లోకి వచ్చి సాఫీగా సాగిపోతుంది. లేదు అంటే ఇదే విధంగా. అయితే మార్కెట్లు ఎందుకు పెరుగుతున్నాయంటే, ఇన్ని రోజులు నేను చెప్పాను కదండి, ఓవర్ సోల్డ్లో ఉంది మార్కెట్ అనేది. ఓవర్ సోల్డ్లో ఉంది ఒకటి, ప్లస్ మనకు రిజల్ట్స్ అన్ని బాగానే వచ్చినా కూడా ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్ చేస్తున్నారు. వాళ్ళు షార్ట్స్, హెవీ షార్ట్స్ హోల్డ్ చేశారు. వాటిని రికవరీ చేసుకోవాలి కదా. ఆ రికవరీ చేసుకునే ప్రయత్నంలో ఇది మార్కెట్ పెరుగుతుందండి. మార్కెట్ అంటే ఏం లేదండి, ఈ మార్కెట్ రెడ్ పడిందంటే దీనికి సంబంధించిన రికవరీ ఎక్కడనో ఒక దగ్గర ఉంటుందండి. ఈ మార్కెట్ ఇలా పెరిగిందంటే దీనికి సంబంధించిన రికవరీ ఎక్కడ ఒక దగ్గర ఉంటుంది. రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ అంటే అదేనండి. రెడ్ పడిందంటే దీనికి సంబంధించిన రికవరీ గ్రీన్ ఎక్కడో ఒక కాడ జరగాలి. గ్రీన్ బాగా హెవీగా పెరిగింది అనుకోండి, దీనికి సంబంధించిన రికవరీ ఎక్కడ ఒక దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగాలి. నేను అనేది ఓవరాల్గా ప్రాఫిట్ బుకింగ్. ఇప్పుడు వీళ్ళంతా ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నారు. ప్రస్తుతానికి ట్రంప్ ఏం కామెంట్ చేయట్లేదు కాబట్టి మార్కెట్ ఈ 25,450 మీద వరకు ట్రంప్ ఏం కామెంట్ చేయకుంటే సాఫీగా 25,700 వరకు వెళ్తుందండి. ఇంకా అప్పటి వరకు కూడా తను ఎలాంటి కామెంట్ చేయకుంటే ఈజీగా ఇందాక చెప్పినట్టు ఆల్ టైమ్ హై చెప్పాను కదండి, 26,277 మీద వరకు వెళ్తుంది. కానీ ఇదంతా ట్రంప్ మీద ఆధారపడి ఉందండి. నాకైతే ట్రంప్ మళ్ళీ కామెంట్ చేస్తాడేమో అనిపిస్తుంది. మార్కెట్ ఇక్కడ వరకు రానియడు అనుకుంటున్నాను, 25,450 వరకు. చూద్దాం, దేవుని దయ వల్ల ఎలాంటి కామెంట్ చేయొద్దు. అది 25,450 అండ్ 25,700 వరకు కూడా వెళ్ళాలని నేను కోరుకుంటున్నానండి. నేను ఏదైతే అభిప్రాయాన్ని వెలుగుచ్చానో అది రాంగ్ కావాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. ఇంకా ఏంటంటే బాగానే పెరిగినాయి అన్ని. ఇవాళ ఒక కాల్ ఇచ్చుకున్నాను చూసానండి, ఒకటే కాల్ ఇచ్చాను, అది 2 times ఇచ్చానండి. ఫస్ట్ 24,950 కాల్ 231 మీద క్లోజ్ అయితే బై చేయమన్నాను. కానీ నేను ఎప్పుడైతే ఇదండి 24,950 కాల్, ఎప్పుడైతే నేను 24,950 కాల్ ఇదండి ఈ 231 ఈ లైన్ 231 మీద క్లోజ్ అయితే అంటే అది ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ దాకా వచ్చి రివర్స్ అయిందండి. మళ్ళీ పైకి వచ్చింది. రివర్స్ అవుతుందని చెప్పి నేను వెంటనే ఏం చేశానంటే పుట్ సైడ్ కూడా ఇచ్చాను. 25,150 పుట్ అన్నాను, కానీ ఇది కూడా రాలేదు. 24,950 కాలే వచ్చింది. చూడండి, ఇది బ్రేక్ అయింది. 231 బ్రేక్ అయ్యి హై 245 వరకు వచ్చింది. నేను టార్గెట్ కూడా ఇచ్చాను చూడండి, అప్పుడు 231 ఇక్కడ ఉందండి. 240కి ప్రాఫిట్ బుక్. ఫస్ట్ టార్గెట్ నేను 260 ఇచ్చాను, స్టాప్ లాస్ 211 ఇచ్చాను. కానీ 240కే ప్రాఫిట్ బుక్ చేసుకోమన్నాను 244కి. ఆ తర్వాత వెంటనే మళ్ళీ 244 మీద క్లోజ్ అయితే ఇక్కడ చూడండి
ఫస్ట్ ట్రేడ్లో 14 పాయింట్స్ వచ్చినాయి మనకి. 244 మీద మళ్ళీ క్లోజ్ అయితే బై చేసుకోమన్నాను. మళ్ళీ 244 మీద క్యాండిల్ క్లోజ్ అయితే బై చేసుకోండి అప్ టు 260 అని చెప్పాను. 240 అంటే 260 కంటే మీదికి వెళ్ళిందండి. ఇంతే, నాకు మార్కెట్ కనబడింది ఇంతవరకు, నేను ఇంతే చెప్పానండి నేను. ఓకేనా, ఇవాళ కూడా మార్కెట్ సక్సెస్ అయిందండి. మొత్తం మన టోటల్ ప్రాఫిట్స్ ఎన్నండి, ఫస్ట్ 14 పాయింట్స్, తర్వాత 240, 260 అండ్ 20, మొత్తం 34 పాయింట్స్ అండి. 34 అంటే ఎంత అండి, 2550. 2 దఫాలుగా తీసుకున్నాం, ఒకటే స్ట్రైకింగ్ ప్రైస్ తీసుకున్నాం 2550. ఖర్చులు పోను 2400 అండి. ఓకేనా, ఇంకా నా టెలిగ్రామ్లో ఎవరు జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి. నేను ఈ విధంగా కాల్స్ ఇస్తుంటాను. ఈ విధంగా రేపటి లెవెల్స్, ఐటీఎం లెవెల్స్ కూడా పెడతానండి, ఎక్సెల్ స్క్రీన్ షాట్. ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తుంటే ఒకసారి నా ట్రాక్ రికార్డ్ చూడండి. నా ట్రాక్ రికార్డ్ చూసిన తర్వాతనే మీకు సాటిస్ఫాక్షన్ అయితేనే మీరు సబ్స్క్రైబ్ కండి. ఓకేనా, ఈ టెలిగ్రామ్ సంబంధించిన లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, దాని ద్వారా జాయిన్ అవ్వండి. రేపటి గురించి మాట్లాడుకుంటే సపోర్ట్ అండ్ రెస్ట్ అని చెప్తానండి. నిఫ్టీ 50ది సపోర్ట్ 250 అంటే 25,050, రెసిస్టెన్స్ 25,300. బ్యాంక్ నిఫ్టీది సపోర్ట్ 55,900, రెసిస్టెన్స్ 56,500. సెన్సెక్స్ ది సపోర్ట్ 81,800, రెసిస్టెన్స్ 82,500. ఓకేనా అండి, వీటి లెవెల్స్ని మీరు రాసుకోండి. నేను ఎలాగో ఈ ఎక్సెల్ షీట్ పెడతాను, ఇలాంటి ఎక్సెల్ షీట్ టెలిగ్రామ్లో మీరు జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో జాయిన్ అయితే మీకు ఇలాంటి ఎక్సెల్ షీట్ దొరుకుతుంది. దీని ద్వారా మీరు ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు అండి. ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, ఎక్కడ స్టాప్ లాస్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి 166, నిన్నది చెప్తున్నాను ఎగ్జాంపుల్గా. 166 మీద అంటే ఎక్కడ బై చేయాలనేది. ఫస్ట్ టార్గెట్ ఏంటిది, 204. స్టాప్ లాస్ ఏడ పెట్టుకోవాలి, 145. ఓవరాల్ టార్గెట్ ఎంత, 244. ఈ విధంగా నేను మీకు ఇది ఐడియా వస్తుందండి నేను ఇచ్చే ఈ స్క్రీన్ షాట్ ఎక్సెల్ షీట్ ద్వారా. అందుకోసమే మీకు ఇది కావాలంటే నా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, మీకు అది దొరుకుతుంది. నేను షేర్ చేస్తాను అది ఎక్సెల్ షీట్. ఇంకా ఓకేనండి, మార్కెట్ అయితే ఇప్పుడంతా రికవరీ మోడ్లో ఉంది. ఎఫ్ఐఎస్ రికవరీ మోడ్లో ఉన్నారు. ఇంకా వాళ్ళు షార్ట్స్ హోల్డ్ చేసే పెట్టారండి 50% దాకా. మరి ఈ లోపు ట్రంప్ ఏ విధమైన కామెంట్ చేయకుంటే మాత్రం మార్కెట్ బాగానే పెరుగుతుందండి. మళ్ళీ కామెంట్ చేశాడంటే రివర్స్ అవుతుంది. ఇక్కడ వరకైతే ఏం కామెంట్ చేయొద్దండి 25,450. ఒకవేళ ఇక్కడ నుంచి రివర్స్ అయింది అనుకోండి, మనకు టెక్నికల్గా అనాలిసిస్ చేసుకోవడానికి కొంచెం బాగుంటుందండి. ఓకేనా, ఇంకేముందండి, ఏం లేదండి, ఇవాళకి ఇంతేనండి. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.